హాయ్ అండి. ఈ వీడియోలో మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూద్దామండి. ముక్క చూసారా చక్కగా జ్యూసీగా సాఫ్ట్గా ఉడికిపోయింది. రబ్బర్ లాగా ఉండకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉందండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ చేయడం అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ అయితే తెచ్చిన వెంటనే మీ దగ్గర టైం ఉంటే గనక ఉప్పు నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ నానబెట్టండి. మనకి ముక్క అనేది చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది టైం ఉంటే. లేకపోతే పర్వాలేదండి, డైరెక్ట్గా వండేసేయచ్చు. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెను దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసానండి. వంట నూనె వేసాను, అదొకటి మిస్ అయ్యింది. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేయండి. నేను చివర్లో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాను. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఇది ఉడికేలోపైతే పొడి మసాలా ప్రిపేర్ చేద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 బిర్యానీ ఆకు, ఒక 3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, కొద్దిగా బిర్యానీ పువ్వు అంటాం కదండి, అది కొంచెమే, జావిత్రి కొద్దిగా, వీడియోలో చూశారు కదా ఆ మాత్రం సరిపోతుంది. అవి రెండు మంచి ఫ్లేవర్ని అరోమాని ఇస్తాయండి. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ దాకా గసగసాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర చివర్లో వేసేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంక ఇవన్నీ కూడా చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ చికెన్లో అయితే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల కూడా మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడకడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా పెరుగు వేసి కలిపేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటరు, ముక్క మనకి మెత్తగా ఉడకాలి కదా, మరీ ఎక్కువ వేయమాకండి, మళ్ళీ మనకి ఫ్రై రెసిపీ కదా. ఇంకా వేసేసి చక్కగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి. ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ కాసేపు ఉడికింది కదా. ఇంకా చివర్లో అండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిన తర్వాత చివర్లో పొడి మసాలా వేయాలి. అలాగే కొద్దిగా జీడిపప్పులు, ఒక 5-6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసి ఇంకా మూత పెట్టకుండా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. అంటే తొందరగానే డ్రై అయిపోతుందండి. మసాలా అనేది మనకి పీల్ చేసుకుంటుంది కదా మొత్తం మాయిశ్చర్ని, సో తొందరగానే మనకి పొడి అయిపోతుంది. ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకొంచెం మాయిశ్చర్ ఉంది కదా. ఇంకా చివర్లో కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ స్టేజ్ వచ్చేదాకా మనము కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకాస్త డ్రై అవుతుంది మనకి. చూసారు కదా, లైట్గా అడుగంటడం కూడా స్టార్ట్ అయిపోయింది. కలిపేప్పుడు కొంచెం నిదానంగా, ఫ్రైకి ఎప్పుడైనా ఇలాంటి అట్లకాడ లాంటిది వాడుకుంటే ముక్క అనేది తునిగిపోకుండా ఉంటుంది, లేదంటే తుంపులు ముక్కలు అయిపోతుంది కదా చిన్న చిన్నగా. అంతే అండి, కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. మనకి రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మన ఛానల్లో డ్రెస్సెస్, శారీస్, నైటీస్ ఆ వీడియోస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి.